గానే మాట్లాడుతున్న నేపథ్యం. రాము గారు సార్ నమస్తే, వినిపిస్తుందా? సరే, ఓకే. రాము గారు, చూసాం గత 3-4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా అంతా కూడా దాసరి రాము గారి పేరు మారుమోగిపోతుంది. దాసరి రాము గారి మీద విపరీతంగా ట్రోల్ అవుతుంది. దాసరి రాము గారి మీద డైరెక్ట్గా అటాక్ మోడ్లో దిగారు, మాటల దాడులు చేస్తున్నారు. అవి చాలా క్రాస్ అవుతున్నాయి కూడా, లైన్లు క్రాస్ అయ్యి కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి దాసరి రాము గారికి వచ్చింది? దాసరి రాము గారు కాపు సామాజిక వర్గానికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆ సామాజిక వర్గానికి ఒక్కదానికే అంటగట్టాలని చూస్తున్నారు అనే కామెంట్స్ వెనుక నిజం ఎంత ఉంది? అసలు మీ పాత్ర ఏంటి ఇందులో? జనసేన పార్టీకి పనిచేసినంత కాలం అందరికీ బాగుంటది. ఇప్పుడు పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. మేము కమ్యూనిటీ పరంగా మా వంతు మేము ఆయనకి సహకరించాం. దాదాపు 6 సంవత్సరాలు పనిచేసాం. ఎలక్షన్ తర్వాత మేము దాదాపు బయటకు వచ్చేసాం. కాకపోతే ఆ పార్టీ సంబంధించిన ఏదన్నా ప్రజాస్వామ్యబద్ధంగా లేవు, పార్టీ నిర్మాణం కానీ మిగతావి కానీ సమస్యలు కానీ ఎత్తామంటే అడిగామంటే వెంటనే వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళ సంబంధించిన జనసేన కార్యకర్తలనే పేరు దగ్గర నుంచి ఒకరు కాదు ఎవరి మీద ఇదే పరిస్థితి. ఇంకా వాళ్ళు చేసిన మంచి అంతా పోద్ది. ఇక ఇన్నాళ్ళు కష్టపడింది చేసింది మొత్తం అక్కడి బహుశా ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ వాతావరణం ఉండదు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని అడగచ్చు, చేయొచ్చు, ఏమైనా అడగచ్చు. ఇక వెంటనే ఎవరికి వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ పార్టీలో ఏ బాధ్యతలు ఉంటారో తెలియదు, సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని టక్క ఏదో ట్రోల్ చేసేయటం, మనుషుల మీద చెందటం. మరి అది 2019లో కూడా సోషల్ మీడియా చాలా ట్రోల్ అయింది. అప్పుడు వచ్చిన ఓట్లు చూసాం కదా ఎంతవరకు జరిగినాయో. అవి మంచి కంటే నష్టాలు చేస్తాయి. సరే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ముందు క్లుప్తంగా విషయం చెప్తా. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కులం పేరుతో తిట్టారని, కుల పెద్దలు తిట్టారని ఆయన అంటున్నారు. ఆయన దాన్ని సృష్టించి పవన్ కళ్యాణ్ గారే అందరినీ తప్పుదోవ పట్టించి కులం పేరుతో తిడుతున్నారు అనే మాట వాడారు. ఆయన నేను క్లారిటీ ఇస్తున్నా. 10 రోజుల ముందు ఆయన అదేదో కన్వెన్షన్ లో హైవే మీద వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరలో ఈ సభ్యత్వ నమోదులు చేసిన 300 పైన సభ్యత్వ నమోదులు చేసిన వాళ్ళందరితో చాలా పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయనకి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, సాధించాడు, మనం సాధించలేకపోయామని చెప్పని ఎక్కువ ట్రోల్ చేసింది, గోల్ చేసింది ఎవరు? వాళ్ళకు పనిచేసిన జనసేన సంబంధించిన వాళ్ళే చేసుకున్నారు. దాన్ని ఎదురు ప్రతిపక్షం వాళ్ళు ఎవరో కావాలని వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు. విజయ్ సీఎం అయిన దాని గురించి ఆయన మాట్లాడుతూ సందర్భం చెప్తున్నా. విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాట్లాడుతూ 2019లో కాపు కులం నాకు చేయలేదు, నాకు నిలబడలేదు, కాపు కులం నిలబడి ఉంటే నేను గెలిచేవాడిని, నేను కాపులే నాకు ఓట్లేస్తే 2 నియోజకవర్గాల్లో నేను ఓడిపోతాననే మాట ఆయన అన్నాడు. దీన్ని నేను ఖండించాను. కాదండి, అందులో నిజం లేదా అంటే రాము గారు, అందులో నిజం లేదా ఆయన మాట్లాడిన దాంట్లో? మరి 2 చోట్ల ఓడిపోయారు కదా, చాలా దారుణంగా జనసేన ఓడిపోయింది కదా. అదే చెప్తే దారుణంగా ఓడిపోయిందని చెప్పానంటే 2014 ఎలక్షన్స్ కి వచ్చి ఆ వేదికల మీదకి వచ్చి ఓట్లేమని చెప్పారు ఆయన. 2014 నుంచి 19 దాకా పార్టీ ఎటువంటి నిర్మాణం చేసుకోకుండా, కమిటీలు లేకుండా, క్యాండిడేట్లు పెట్టుకోకుండా, ఆయన 2 నియోజకవర్గాలు గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా, సరిగ్గా 0 బడ్జెట్ అని కుర్రోళ్ళకి టికెట్లు ఇచ్చి ఆయన తొందరపాటు ఎలక్షన్ అంటే 2019 ముందు దాకా ఆయన ఎక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓడిపోయిందని చెప్పని కులాన్ని అనర్చండి. ఆయన మీకు కాపులు వేయకుండానే 60,000 ఓట్లు భీమవరంలో వచ్చినాయా? కాపులు వేయకుండానే గాజువాకలు 50,000 ఓట్లు పైన వచ్చినాయా? రూపాయి ఖర్చు పెట్టకుండా. అది మీరు ముందుగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా ఇవన్నీ. అది తర్వాత మరి 5 సంవత్సరాలు 2019 నుంచి మేము అందరూ పనిచేస్తూనే ఉన్నాం కదా ఆయనతో. నేను 150 నియోజకవర్గాలు తిరిగాను. ముందుగానే చెప్పాను ఈ ఎలక్షన్ లో మనం గెలవని ఆయన చెప్పారు. మనకు వ్యాక్యూమ్ లేదు సార్, స్పేస్ లేదండి అని చెప్పాం. తర్వాత 150 నియోజకవర్గాలు తిరిగాం. 5 సంవత్సరాలు ఆయనతో పాటే పనిచేశాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక దాడులు వచ్చినా కూడా నేను ఎన్నిటికి నిలబడ్డాను. మీ టీవీ డిబేట్లో ఎన్నిసార్లు మాట్లాడాను. ఆయన సపోర్ట్ గా, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ గా. మళ్ళీ 24 ఎలక్షన్స్ లో అందరూ వన్ సైడ్ నిలబడి
100 ఓట్లు పడితే 90 నుంచి 95 ఓట్లు కాపులు ఓట్లు వన్ సైడెడ్ గా కూటమి పడి బొంబాటు మెజారిటీ వచ్చి రాష్ట్రంలో నేషనల్ లెవెల్ ఆయన గౌరవ పేరు వచ్చేట్టు చేశాం. ఇవన్నీ మర్చిపోయి నేను అడిగేది ఒకటే, 10 రోజుల క్రితం ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? మా కులం అంత లోకు కనపడుతుందా? వాడుకొని ఎట్లా పడతారో మాట్లాడతారా? మీరు అన్నది ఏంటి? 2019 ఎలక్షన్స్ లో నాకు నిలబడలేదు, చేస్తే గెలవనా? టీవీకే విజయ్ గురించి ఉంటే ఆయనతో ఆయన సంబంధించి మాట్లాడుకోండి. మా కులాన్ని ఎందుకు తెచ్చి పెడుతున్నారు దీనికి? మా వద్దు శక్తి సామర్థ్యాలుగా మేము పనిచేసాం. చివరిదా మీతో నిలబడ్డాం. మన ఎలక్షన్ దాకా కూడా మీతో నిలబడి పనిచేసాం. ఎలక్షన్ తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఫోన్ చేయలేరు 2 సంవత్సరాల నుంచి. మళ్ళీ మాకు ఎలక్షన్స్, మొన్న ఎలక్షన్ లో కూడా నన్ను నమ్మండి అన్నాడు, 21 సీట్లు తీసుకున్నాడు. 40 తీసుకోండి సార్, మినిమం 40 ఉండాలా, 6 నెలలు 1 ఇయర్ పవర్ షేరింగ్ ఉండాలి, మొత్తుకున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము పోరాడామండి. టీడీపీ వెళ్ళిపోయిందండి, వాళ్ళు ఎక్కడ లేరండి, మేము పోరాడాము. మరి ఇంత తక్కువ అయితే ఎట్లా అని బతిలాడాము. ఆయన ఇలా నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉందన్నాడు. 21 సీట్లు అన్నాడు. 21లో మరి 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి నిలబడ్డారు. దాంతో దండం పెట్టి రాజకీయాల మీద కులానికి పనిచేస్తున్నారు. రాజకీయంగా అయితే దండం పెట్టి బయటకు వచ్చేసాను సార్. నేను ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ గా చెప్తున్నా, నేను గట్టిగా అడిగింది ఈ కులం నాకు నిలబడలేదు అని చెప్పిన మాట మీరు అన్నారు. దయచేసి అది నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే, మిమ్మల్ని ఎక్కడ మేము లాగట్లేదు కులపరంగా. మీరే మాట సందర్భాలు ఎక్కడో చోట కులం పేరు ఎత్తుతున్నారు. మీరు ఎత్తుతున్నారు, మేము కులపరంగా మిమ్మల్ని లాగట్లా. మిమ్మల్ని బడుగు బలహీన వర్గాల నాయకులు, పేద కులాన్ని రెడ్డి కమ్మ కులం కాదు.